జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నంతటి తీవ్రమైన దుష్ప్రచారం నాకు తెలిసి దేశంలో మరో నాయకుడు ఎదుర్కొని ఉంటాడో లేదో సందేహమే. తన మీద ప్రతిదీ కూడా తన మీద వచ్చే విమర్శల్లో 90% పైగానే దాదాపు అన్ని దుష్ప్రచారాలే. మీడియా బలంతో తనను ద్వేషించే రాజకీయ పార్టీలు, తన ద్వేషించే మీడియా సంస్థలు నోటికి ఏదొస్తే అవి ప్రచారం చేసుకుంటూ పోయాయి. అంతెందుకు, 2 ప్రధానమైన అంశాలనే తీసుకోండి. ఎన్నికలకు ముందు విపరీతంగా ప్రచారం జరిగినవి 2-3 తీసుకోండి. ఒకటి 14 లక్షల కోట్ల అప్పు అన్నారు, 11 లక్షల కోట్ల అప్పు అన్నారు. తీరా మొన్నటికి మొన్న కూడా అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిండేది అంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్తో కానీ అన్నీ కలుపుకుంటే చేసింది 3,70,000 కోట్ల అప్పు అని. ఇక్కడ ఎంత దుష్ప్రచారం చేశారు, ఏ స్థాయిలో దుష్ప్రచారం చేశారు. అసలు రాష్ట్రం ఏదో అయిపోతుంది అన్నారు. సీన్ కట్ చేస్తే జగన్ చేసినటువంటి అప్పుల్లో 5 ఏళ్ళ అప్పుల్లో వీళ్ళు సంవత్సరానికే సగం చేసేశారని చెప్పి లెక్కలతో సహా బయటపడుతూ ఉంది. ఇంకా జగన్ వస్తే అదిగో రీసర్వే చేస్తున్నారు భూములు. జగన్ వచ్చిందంటే మీ భూములు లాగేసుకుంటారు, మీ భూములు లాగేసుకోవాలని చెప్పి సర్వే చేస్తూ ఉన్నారు, అందుకని చెప్పి వాటి మీద ఆయన బొమ్మ వేసుకున్నారని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే అది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలంటుంది, వీళ్ళు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారు అని చెప్పి ఈ స్థాయిలో దాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఒక సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ లేని వ్యతిరేకత పెంచాలి అని చెప్పి ఎంత ప్రయత్నాలు చేశారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? అప్పుడు సరే మౌనంగా భరించారు. ఇప్పుడు నిజాలు వాళ్ళే అంగీకరించాలి, ప్రతిదీ నిజాలు వాళ్ళే ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నారు మాది అబద్ధము అని. చిరంజీవి గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జగన్ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు, బ్రహ్మాండంగా గౌరవించారు, ఆయన వల్ల పరిశ్రమకు మేలు జరిగింది, నా సినిమాకు మేలు జరిగింది, బాలకృష్ణ సినిమాలకు మేలు జరిగింది, అందరి సినిమాలకు మేలు జరిగింది, జగన్ బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు అని. అదే టీంలో ఉన్నటువంటి నారాయణమూర్తి గారు ఏమన్నారు, జగన్ అద్భుతంగా మేలు చేశారు, అప్పుడు సమస్యలు పరిష్కరించారు, ఆయన మంచిగా గౌరవించారు మమ్మల్ని. ఇంకా అప్పుడు కొందరు సినిమా హీరోలు అయితే సార్ ఇంకోసారి కలుద్దాం, సరదాగా కాఫీ తాగుకుందాం అని చెప్పి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో అని. అప్పుడు ఎంత రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు దొరికిపోయారు కదా వీళ్ళ నోట్లు తను నిజాలు అంగీకరించారు కదా. నిజం ఎప్పటికీ దాగదు. సరే నిజం ఎప్పటికీ దాగదంటే అప్పటికి రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు, అప్పటికి ఏమంటారు చాలా కొందరు లాభపడవచ్చు, కొందరు నష్టపోవచ్చు. కానీ అంత దుష్ప్రచారాన్ని పాపం ఆయన ఎదుర్కొని తీరా ఇప్పుడు అదంతా తప్పు అని. ఇందులో అందరూ భాగస్వాములే. దానికి అప్పుడు మౌనంగా మద్దతు ఇచ్చిన వాళ్ళు భాగస్వాములే. అప్పుడు దాన్ని విచ్చలవిడిగా రాజకీయంగా వాడుకున్న వాళ్ళ గురించి ఇంకా చెప్పక్కర్లేదు, పత్రికలు టీవీ ఛానల్ గురించి చెప్పక్కర్లేదు. కానీ ప్రధానంగా మౌనంగా అప్పుడు రాజకీయ విమర్శలు ఇచ్చినప్పుడు మౌనంగా వాటికి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా భాగస్వాములే, అది వేరే విషయం. కానీ చూడండి, ఈ స్థాయిలోన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అంశము ఇంతే, ఈ స్థాయిలోనే దుష్ప్రచారం. అప్పటికప్పుడు దుష్ప్రచారం అని తెలిసినా కూడా దాన్ని చాలా గట్టిగా వీళ్ళు జగన్ ద్వేషిస్తులు చేసుకుంటూ పోతారు. వాళ్ళకి తెలుసు దుష్ప్రచారం అని. కానీ జనాలను నమ్మించాలి, జనాలను మెస్మరైజ్ చేయాలి, జనాన్ని హెప్నటైజ్ చేయాలి. కొంతవరకు వాళ్ళు విజయవంతం అయ్యారు. కానీ ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు చేసిన తప్పు అని అయితే బయటపడుతుంది కదా, ఇప్పుడు నిరూపితమైంది కదా. మరి ఇప్పుడు ఏమైనా మాట్లాడతారా? అప్పుడు ద్వేషం ప్రదర్శించిన వాళ్ళు, అప్పుడు దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఏం మాట్లాడరు, 2 రోజులు సైలెంట్ ఉంటారు. వాళ్ళకి అలవాటైనటువంటి ఇంకో వేరే అంశాన్ని తీసుకొని మళ్ళీ దుష్ప్రచారం మొదలెడతారు.